ఫ్రెండ్స్, నేను మీ లీలా. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ కల్చర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో మొదటిది అక్వా కల్చర్. అక్వా కల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ప్రాన్స్. ప్రాన్స్ అంటే రొయ్యల పెంపకాన్ని మనం అక్వా కల్చర్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అక్వా కల్చర్ అంటే అక్వా అంటే నీరు, అక్వాటిక్ ప్లాంట్స్, అక్వాటిక్ అనిమల్స్ అనేది వింటూ ఉంటాం. అక్వా అంటే అక్వాటిక్ అనిమల్స్ గురించి సంబంధించింది. ప్రాన్స్. సెకండ్ వన్ సెరికల్చర్. సెరికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ సిల్క్వామ్స్. సిల్క్వామ్స్ అంటే పట్టుపురుగు పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఈసారి భారతదేశం 2వ స్థానంలో ఉంది సిల్క్వామ్స్లో. థర్డ్ వన్ పిసికల్చర్. పిసికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ఫిషెస్. చేపలు, వివిధ రకాల చేపలను పెంచడాన్ని పిసికల్చర్ అంటారు. ఫ్రెండ్స్, దీన్ని ఇంకా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. పిసి ఫిష్ రెండు ఒకేలాగా ఫ్రెండ్స్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫోర్త్ వన్ విటికల్చర్. మనకు ఎంతో ఇష్టమైన ఫ్రూట్స్లో ద్రాక్ష ఒకటి. దాంట్లో గ్రేప్స్ పెంచడాన్ని మనం విటికల్చర్ అంటారు. ఫిఫ్త్ వన్ ఎపికల్చర్. ఎపికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ బీస్. చాలా మందికి ఇష్టమైనది తేనె. తేనెను కూడా మనం ఫామ్ చేయొచ్చు, దాన్నే అపికల్చర్ అంటారు. బీస్ని పెంచడాన్ని అపికల్చర్. తర్వాత అవికల్చర్, కల్టివేషన్ ఆఫ్ బర్డ్స్. ఎన్నో రకాల పక్షులను పెంచడాన్ని అవికల్చర్ అంటారు. సెవెంత్ వన్ ఆర్బోరికల్చర్. కల్టివేషన్ ఆఫ్ ట్రీస్. చెట్లను పెంచడాన్ని మనం ఆర్బోరికల్చర్ అంటారు. ఫ్రెండ్స్, జస్ట్ చెట్లను పెంచడాన్ని ఆర్బోరికల్చర్ అంటారు. సెకండ్ వన్ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, సెల్వికల్చర్. తర్వాత కల్టివేషన్ ఆఫ్ ఫారెస్ట్. ఫ్రెండ్స్, ట్రీస్ వేరు, ఫారెస్ట్ వేరు. ట్రీస్ పెంచడాన్ని ఆర్బోరికల్చర్ అంటే, ఫారెస్ట్ పెంచడాన్ని మనం సెల్వికల్చర్ అంటారు. మనం ట్రీస్ పెంచడాన్ని ఆర్బోరికల్చర్ అంటే, కొన్ని చెట్లను పెంచడాన్ని ఆర్బోరికల్చర్ అంటారు. కానీ సెల్వికల్చర్ అంటే ఫారెస్ట్ అంటే ఎన్నో రకాల చెట్లు, జంతువులు అన్నీ ఉండడాన్ని ఫారెస్ట్ అంటారు. ఫారెస్ట్ పెంచడాన్ని సెల్వికల్చర్. ఫ్లోరికల్చర్, కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్. ఎన్నో రకాల పువ్వులను పెంచడాన్ని మనం ఫ్లోరికల్చర్ అంటారు. ఫ్రెండ్స్, ఫ్లోరా ఫన్నా అనేది వింటుంటారు. దాంట్లో ఫ్లోరా అంటే జస్ట్ చెట్లు, పువ్వులే. ఫ్లోరా కల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్స్. లాస్ట్ వన్ హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ వెజిటేబుల్స్. మనం రోజు తినే డైలీ లైఫ్లో యూజ్ అయ్యే వెజిటేబుల్స్ని పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు. నేను నా స్పీచ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.